అదే తెలంగాణలో యూరియా యాప్ సమస్యలను పూర్తిగా పరిష్కరించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో విజయవంతమైన ఈ తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించిందని చెప్పారు. రైతులు, రైతు వేదికలు, డీలర్ల వద్ద సులభంగా యూరియా బుక్ చేసుకోవచ్చని, యాప్ పట్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు. అయితే ప్రతిపక్షాలు కావాలని యాప్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. వానాకాలం సీజన్ స్టార్ట్ కావడంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. సార్, మీరు యూరియా యాప్ పెట్టారు, కానీ యాప్ అందరికీ ఉపయోగపడట్లేదు. ఒకవేళ యాప్ ఓపెన్ కావట్లేదు, ఓపెన్ అయినా కూడా కొద్ది నిమిషాల్లోనే క్లోజ్ అవుతుంది టెక్నికల్ సమస్యలు. దీనివల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మీరేం? అటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడం జరిగింది. మొట్టమొదటిగా దీన్ని భారత ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్న ఎన్ఐసి ద్వారా చేయాలని ప్రయత్నం చేశాము. కాకపోతే ఇన్ని లక్షల మంది రైతుల దగ్గర నుంచి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకునే సిస్టమ్ వాళ్ళ దగ్గర లేదు. అందుకనే ఏదైతే పత్తిలో వాడినటువంటి కపాస్ యాప్ సక్సెస్ఫుల్గా నడిచింది కాబట్టి చివరిలో దాన్ని కూడా అడాప్ట్ చేసుకున్నాము. అన్ని జిల్లాల్లో మేము ఫేజ్డ్ మేనర్లో వెళ్ళాము. పోయినసారి ముందు 2 జిల్లాలు పైలట్కి తీసుకున్నాం, తర్వాత 5 జిల్లాలు తీసుకున్నాం. అట్లా దాని యొక్క కెపాసిటీని బట్టి ముందుకెళ్ళాము. పోయిన టర్మ్లో అన్ని జిల్లాలు కూడా సక్సెస్ఫుల్గా నడిచినాయి. మన యొక్క ప్రయోగాన్ని చూసి, తెలంగాణ యొక్క ప్రయోగం చూసి నిన్న భారత ప్రభుత్వం కూడా భారతదేశ వ్యాప్తంగా యాప్ని అడాప్ట్ చేసుకుంది. తెలంగాణ భూములు కూడా పంటకి ఉపయోగం లేకుండా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ కానీ, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి మెళకువలు కానీ, ఈ పంటను తగలబెట్టుకునే దాంట్లో దాన్ని కూడా నిరోధించడానికి ప్రతి మంగళవారం రైతు నేస్తంలో రైతులను కూర్చోబెట్టి శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు, అధికారులు పదే యూరియా వాడకంలో జరిగేటటువంటి నష్టం, ఈ యొక్క అవశేషాలు తగలబెట్టే దాంట్లో జరిగే నష్టం, యాప్ని ఏ రకంగా వాడాలనే దాంట్లో, అదేవిధంగా వాతావరణానికి సంబంధించినటువంటి అంశం కూడా వాళ్ళకి యాప్లోకి కొత్త యాప్ని పెట్టాం. రైతులకి మొబైల్స్ ఉండవు సార్, ఒకళ్ళు ఉన్నా కూడా వాళ్ళు వాడటం రాదు. మరి అట్లాంటి రైతులకు మీరేం రాకపోతే అక్కడ మనకి రిసోర్స్ పర్సన్స్ ఉంటారు, ప్రతి ప్యాక్స్లో ఉన్నారు, ప్రతి డీలర్ దగ్గర కూడా పెట్టమని చెప్పాము. ఇందుట్లో వేరే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. అంటే యాప్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు మీ మీద విమర్శలు చేస్తున్నాయి కదా, అంటే యూరియాని సరఫరా చేయటం చేతగాకనే ప్రభుత్వం ఈ విధంగా తీసుకొచ్చిందని మేము విమర్శలు చేస్తున్నాం. వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం వచ్చాక యూరియా ఎన్ని లక్షల టన్నులు రైతులకు వెళ్ళిందో తెలుసుకుంటే మంచిది. గత ప్రభుత్వాల్లో ఏ రకంగా ఇచ్చారు, ఈ 2-3 సంవత్సరాల్లో ఎన్ని లక్షల టన్నులు, ఒక పక్క పశ్చిమాసియా యుద్ధం ఉన్నా, రష్యా ఉక్రెయిన్ యుద్ధాలున్నా, ఒక్క తెలంగాణ ప్రభుత్వమే అనుకున్న దానికంటే 1,00,000 టన్నులు ఎక్కువ ఇచ్చినటువంటిది. అయినా సరే దాని వాడకం వల్ల జరిగే అరిష్టం ఒక పక్క ఉంది. చీప్ అవటం వల్ల నేను ప్రధానమంత్రిని కూడా అది అడుగుతున్నా, రేషనలైజ్ చేయమంటున్న ఎరువుల్ని మీరు సబ్సిడీ ఇచ్చే దాంట్లో ఎక్కువ ఇచ్చేసి యూరియాకి, మిగతా కాంప్లెక్స్ రైతుకు ఉపయోగపడే, ఈ భూమికి ఉపయోగపడే వాటి మీద 1,800, 1,600 అంటే దానికి అర్థం లేని పాలసీ అది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడేందుకే యూరియాకి సంబంధించినటువంటి యాప్ తీసుకొచ్చామని, ప్రస్తుతానికైతే ఎక్కడ ఇబ్బందులు లేవు, అందరికీ అందుబాటులో క్యూ లైన్లో లేకుండా సులభంగా యూరియా అందించాలనే ఉద్దేశంతోనే యాప్ తీసుకొచ్చినట్టు అని చెప్తున్నారు. తెలంగాణ విధానాన్ని ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలు కూడా అమలు చేసేందుకు ముందుకు వచ్చాయని, ప్రతిపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని మంత్రి తుమ్మల విమర్శిస్తున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9 ఖమ్మం.